అందుబాటులోకి వచ్చారు. వేణుగోపాల్ రెడ్డి గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. శేఖర్ రెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ కాసేపట్లో జాయిన్ అవుతారు. కృష్ణాంజలి గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా గిరీష్ గారు, ఏంటి ఎలా చూస్తారు జగన్ గారి వ్యాఖ్యలు? సార్, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ఇష్యూని టేకప్ చేసి రాబోయేటువంటి స్థానిక సంస్థలని దృష్టిలో పెట్టుకుని రాయలసీమలో ఇప్పటికే బలహీనంగా ఉన్నటువంటి పార్టీని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఎక్కడ ఈ రాయలసీమలో కూడా ఇటువంటి స్థానాలు గెలుచుకోలేమేమో, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కానివ్వండి అన్ని కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, మనము రాబోయేటువంటి ఎన్నికల్లో రాయలసీమలో కూడా మన ఉనికిని కాపాడుకోలేమనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కొత్త దీన్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు. దాంట్లో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మనకి ఎక్కడ ఏ నీళ్లు ఎంతవరకు వస్తున్నాయి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దానికి ఒక వైసీపీ టీమ్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో ఊళ్ళో పెళ్లికి ఏదో హడావిడి అంటారు కదండి, అట్లాగా వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళేసి దాన్ని పెద్ద ఇష్యూ చేయాలని, దాని ద్వారా నీళ్లు రావడం లేదు, అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఈ దీనికి వాటర్ ప్రాజెక్ట్స్ కి మన ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటున్నారని చెప్పి మన ధర్నా చేయడం, ఆందోళన చేయడం జరిగింది. కానీ దానికంటే ముందుగానే ఈ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 10 టీఎంసీల నీటిని, అలాగే హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా 13 టీఎంసీల నీటిని కేవలం రాయలసీమ ప్రాంతంలో తాగునీటి సరఫరా కొరకు మాత్రమే దీన్ని వినియోగించాలని చెప్పి ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. కానీ దీన్ని ఒక ఎన్నికల కొరకు రాబోయేటువంటి స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని వారు దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఈ కూటమి ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తుంది, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కానీ ఈ తాగునీటి ఇవ్వడం లేదు, దాన్ని వాటర్ ప్రాజెక్ట్ కి వీటికి ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి ఆందోళన చేయడం, ఆరోపించడం కూడా ఒక సహేతం కాదు. ప్రజలందరూ కూడా అమాయకులేం కాదు. ఈ రోజు పులివెందులలో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జలశక్తి జలజీవన్ మిషన్ ద్వారా ఈ రోజు సుమారు 300 కోట్ల రూపాయలతో కేవలం పులివెందుల నియోజకవర్గానికి తాగునీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం, సుమారు అది 90% పూర్తయి కొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతోంది. అట్లా కూటమి ప్రభుత్వానికి ఒక ప్రాంతం అని ఏం లేదండి, ప్రతి ఒక్కరు కూడా దీని కొరకు కృషి చేస్తున్నారు. దీన్ని కేవలం ఈ రాయలసీమ ప్రాంతంలో ఒక రెచ్చగొట్టే విధానం దృష్టిలో పెట్టుకుని ఈ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు రావడం లేదు, దీనంతా కూడా ఈ వాటర్ దీనికంతా ప్రాజెక్ట్స్ కి డైవర్ట్ చేస్తున్నారు ఈ దిగువ ప్రాంతాన్ని నుంచి అని చెప్పడం జరుగుతుంది. ఇది నేను చెప్పేది ఏమిటంటే, ఎప్పుడు కూడా ప్రజలు ఎవరు పరిపాలన బాగుంది, ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఒక ఇష్యూ చేసి దీన్ని పెద్దది చేయాలనుకోవడం చాలా తప్పు. అలాగే పులిచెత్తల ప్రాజెక్ట్ లో కూడా దాన్ని మనకు ఈ ప్రాజెక్ట్స్ చేయాలనేది ఎప్పుడో కేసీఆర్ 2021లోనే డిసెంబర్ లో తీసుకున్న నిర్ణయం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదంటే, సెక్షన్ 84, 85 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము ఏదైనా కూడా ఈ విజయవాడ బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి వచ్చేటువంటి ఎటువంటి ప్రాజెక్టుల నిర్మాణం చేయాలన్నా కూడా దీని బోర్డు అనుమతి కావాలి. దీని ద్వారా అనుమతి లేనిదే జలశక్తి మినిస్టర్ గారు కానివ్వండి, KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ద్వారా దీని అనుమతి లేనిదే ఎటువంటి ప్రాజెక్టుల నిర్మాణం చేయరాదు. దాని కొరకు మన కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. దీని కొరకు కేంద్రంతో కూడా చర్చలు ఎన్నోసార్లు జరిపింది. అది అనుకున్నంత సులువు కాదు. ఇవన్నీ కూడా ఏదో నిర్మించేస్తున్నారు, మన ఏపీకి అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈయన ఏం మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరుగుతుంది. అందుకని నేనేమంటానంటే, ఏదో ఒక ఇష్యూని డైవర్ట్ చేసి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదైనా వాళ్ళు చేసినటువంటి ఆరోపణని నిరూపించుకునే దానికి ఒక సిబిఐ ఎంక్వైరీ ఏంటి, లేదా అదేంటి ఇదేంటి అని అంటే ఏదో ఒక ఆరోపణ చేయడం, లేని ఆరోపణ చేయడం, దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఏంటి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు రావడం లేదు, వాళ్ళు మాట్లాడడం లేదని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉండడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అట్లాగే ఏంటంటే, రాయలసీమ ప్రాంతానికి 13% హంద్రీనీవా నుంచి, 10% శ్రీశైలం రిజర్వాయర్ నుంచి, మన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటర్ ఇవ్వాలని ఎప్పుడో తీర్మానం చేయడం జరిగింది. చేసి మంగళవారమే పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది రాయలసీమ ప్రాంతానికి తాగునీటికి. మన గురువారం నుంచి 13% హంద్రీనీవా నుంచి కూడా వాటర్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అందుకని నేనేమంటానంటే, దీన్ని కేవలం రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఇప్పటికే వైసీపీ పార్టీ పూర్తిగా దానికి అంతరించిపోయింది. ఎందుకంటే మనకు రాయలసీమ ప్రాంతంలో కూడా అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి మనం దీన్ని ఒక రాయలసీమ కొరకు పోరాడుతున్నాం, రాయలసీమ వాసులకి నీటినంతా కూడా అక్రమంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీని కొరకు మేము పోరాడుతున్నాం అనేటువంటి ఒక భావనని ప్రజల్లో క్రియేట్ చేసేదానికి చేసేటువంటి ప్రయత్నం అని నేను చెప్తున్నాను. రైట్ అండ్ రైట్.
మనతో శేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే శేఖర్ రెడ్డి గారు, వస్తారు మీ దగ్గరికి. అటు వేణుగోపాల్ రెడ్డి గారు వాయిస్ కూడా తీసుకున్నాక ఇద్దరికి మీరు ఆన్సర్ ఇద్దరు కానీ. ఎస్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఏం చెప్తారు? పోతిరెడ్డిపాడు నుంచి తేముకు ఎందుకు మీరు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు?